Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భూతాపం గ్లోబల్ వార్మింగ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఉపరితలం, దగ్గరగా ఉన్నటువంటి సముద్రాలు, దాని చుట్టూ ఉన్నటువంటి గాలి వేడెక్కటం. భూతాపం పెరగటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతున్నాయి. వాతావరణంలో అసాధారణ మార్పులు సంభవిస్తున్నాయి. మంచు కరుగుతోంది, దానివల్ల సముద్ర మట్టం కూడా పెరుగుతోంది. జీవ వైవిధ్యం అనేది నశిస్తోంది. కరువు, కాటకాలు, వరదలు ఇవన్నీ కూడా భూమిని నిర్జీవ స్థితికి నెట్టుతున్నాయి. శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పు అనేది వ్యవసాయ సంబంధిత వ్యవస్థలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది. 2009లో చేసినటువంటి ఒక అధ్యయనం ప్రకారం భవిష్యత్తులో నదుల్లో ఉన్నటువంటి నీటి ప్రవాహం సుమారు 70% తగ్గుతుంది అనేసి ప్రపంచంలో ఉన్నటువంటి 925 పెద్ద నదుల మీద చేసినటువంటి ఒక అధ్యయనం హెచ్చరించింది. వ్యవసాయం మీద కూడా ఈ భూతాపం ప్రభావం స్థాయి అంచనా మీద ఇప్పటికే చాలా పరిశోధనా పత్రాలు వచ్చాయి. 2011లో నవీన్ సింగ్ మరియు ఇతరులు సమర్పించినటువంటి పరిశోధనా పత్రంలో 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల వరి, గోధుమల ఉత్పత్తి 30 నుంచి 40% తగ్గుతుంది అనేసి అంచనా వేశారు. భూమి మొత్తం ఉపరితలంలో కేవలం 12% మాత్రమే వ్యవసాయానికి అనువైనది. నాగరికత, అభివృద్ధి ప్రభావాలు నేలలో కూడా మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 7,500 కోట్ల టన్నుల మట్టి కోతకు గురవుతోంది. ఇలా కోతకు గురై ఇంత మట్టి సముద్రం పాలవుతోంది అనేసి అంచనా. అలాగే వ్యవసాయంలో ఉండేటటువంటి అధిక రసాయనాల వినియోగం వల్ల మట్టిలో సహజంగా ఉండేటటువంటి కర్బన సేంద్రియ పదార్థాన్ని 10% నుంచి 1% తగ్గించి నేలను నిర్వీర్యం చేసేస్తుంది. మట్టిలో ఉన్నటువంటి కార్బన్ని 2% పెంచగలిగితే వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల్ని తొలగించవచ్చు. ఇలా కర్బనాన్ని తిరిగి భూమిలోకి పంపాలి అంటే రసాయన వ్యవసాయాన్ని వదిలేసి సేంద్రియ పద్ధతికి మారాలి. అప్పుడే భూతాపం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భూతాపం వల్ల సహజ వర్షపాతం దెబ్బతింటుంది. అకాల వర్షాల వల్ల పంట నష్టం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పెరిగిన వర్షపాతం అనేది పంటలకు మేలు చేస్తుంది. దానివల్ల ఆహారోత్పత్తి పెరగవచ్చు. వీటన్నింటినీ నివారించాలి అంటే కర్బన ఉద్గారాలను తగ్గించటమే పరిష్కారం. పర్యావరణానికి సంబంధించి చేసుకున్నటువంటి ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ప్యారిస్ ఒప్పందం మీద సంతకాలు పెట్టిన దేశాల ప్రభుత్వాలు కూడా ఆ ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. 2015లో 21వ COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులో UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాము. ఇది ఆ సమావేశంలో ప్యారిస్ ఒప్పందం, ప్యారిస్ అగ్రిమెంట్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ని తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించటం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ప్యారిస్ ఒప్పందం కింద ప్రీ ఇండస్ట్రియల్ టైం కంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఉష్ణోగ్రతలు ఎక్కువ కాకుండా చూసుకోవటం, అలాగే వాటిని 1.5 డిగ్రీ సెల్సియస్కి పరిమితం చేసేలాగా చూసుకోవడం ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు. ఇప్పటి వరకు ఇలా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24 జరిగాయి. 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2015లో మనకు ప్యారిస్ ఒప్పందం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నన్ ఆఫ్ ద అబౌవ్ ఆప్షన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు గనక నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నోటా అనేదానికి అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతో పాటు నన్ ఆఫ్ ద అబౌవ్ను ఏర్పాటు చేస్తారు. నోటాను అందుబాటులోకి తీసుకొని రావాలి అనుకుంటున్నాము అనేసి కేంద్ర ఎన్నికల సంఘం 2009లో సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినా కూడా పౌర హక్కుల సంస్థ అయినటువంటి ఈ PUCL అనేది దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వాద్యం పిల్ దాఖలు చేసింది. తర్వాత సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న ఎన్నికల్లో నోటాను అమల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి రూలింగ్ ఇచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. ఏమని? నోటా మీద వేసే ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకొనబడవు. కాబట్టి ఎలక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏం చేంజ్ అవ్వవు, అవుట్కమ్ అనేది చేంజ్ అవ్వదు అనేసి చెప్పింది. 2014 జనరల్ ఎలక్షన్స్లో నోటా అనేది మొత్తం 1.1% ఓట్స్ నోటాకి పడ్డాయి. అంటే దాదాపు 60 లక్షల ఓట్లు నోటాకి పడ్డాయి. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో చాలా చోట్ల కూడా 1000 నుంచి 1500 ఓట్లు నోటాకు పడ్డాయి. అదే ఎన్నికల్లో 1500 లోపు ఆధిక్యతతో 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో దేశంలో కొన్ని చోట్ల విజయం సాధించిన అభ్యర్థుల ఆధిక్యత కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓట్లు తమ ప్రత్యర్థికి వెళ్లకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో, నోటాకు వేసే అవకాశం ఉన్నవి తమకే పడేలాగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. 2014 ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు పోలైనటువంటి నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అరకు. 4933 ఓట్లు నోటాకు పడ్డాయి. అత్యల్పంగా నోటాకు ఓట్లు పోలైనటువంటి నియోజకవర్గం కనిగిరి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి. ఇక్కడ 361 ఓట్లు పోలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో నోటాకు పోలైనటువంటి ఓట్లు, ఆధిక్యత సాధించినటువంటి అభ్యర్థులకి మధ్య తేడా చాలా కొంచెమే ఉంది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం ఓటర్లు 3,67,60,880 మంది అయితే పోలైన ఓట్లు 2,87,91,613. నోటాకు లభించిన ఓట్లు 1,49,418. 0.51% నోటా ఇక్కడ పోలైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీనిని 2022 మార్చి 31 నాటికి 20 మిలియన్ల మందికి గృహాలు నిర్మిస్తామని లక్ష్యంగా నిర్దేశించుకున్నటువంటి ఒక పథకం. దీనిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 జూన్ 2015లో ప్రారంభించటం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2 భాగాలున్నాయి. ఒకటి వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, రెండవది వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఈ పథకం కింద ఇతర గృహాలకి ఒక టాయిలెట్ సౌకర్యం, సౌభాగ్య యోజన విద్యుత్ కనెక్షన్, ఉజ్వల యోజన ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, తాగునీరు మరియు జన్ధన్ బ్యాంకింగ్ సౌకర్యాలన్నీ కూడా లభిస్తాయి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో గృహాల్ని 3 దశల్లో పూర్తి చేస్తారు. ఒకటి వచ్చేసి ఏప్రిల్ 2015 నుంచి మార్చ్ 2017. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్ 1ని కంప్లీట్ చేస్తారు. ఇది 100 నగరాలని కవర్ చేస్తుంది. రెండవది వచ్చేసి ఏప్రిల్ 2017 నుంచి మార్చ్ 2019 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్ 2 అనేది జరుగుతుంది. ఇది 200 నగరాలని కవర్ చేస్తుంది. 2019 ఏప్రిల్ నుంచి మార్చ్ 2022 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్ 3 అన్నది ఉంటుంది. ఇది మిగిలిన అన్ని నగరాలని కవర్ చేయటం అనేది జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే పట్టణం కింద ఆంధ్రప్రదేశ్కి 313.88 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల్లో నామినేషన్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలకి నామినేషన్ల యొక్క పరిశీలన కార్యక్రమం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్సభ స్థానాలకు సంబంధించి 461 నామినేషన్లు వస్తే అందులో 109 నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 3032 నామినేషన్లు రాగా వాటిలో 681 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యాయ్ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా
కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. కాంగ్రెస్ ప్రకటించినటువంటి కనీస ఆదాయ హామీ పథకం, దీనికి న్యూనతమ్ ఆయ్ యోజన న్యాయ్ అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది. ఈ పథకం కింద కుటుంబ ఆదాయం 12,000 రూపాయల కంటే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని మాత్రమే కాకుండా ప్రతి కుటుంబానికి నెలకు ఖచ్చితంగా 6,000 చొప్పున సంవత్సరానికి 72,000 చెల్లిస్తాము అనేసి ఈ పథకం కింద చెప్పారు. ఈ న్యాయ పథకాన్ని రూపకల్పన చేసే ముందు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయినటువంటి రఘురాం రాజన్తో సహా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్థికవేత్తల్ని సంప్రదించాము. 6 నెలల పాటు చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము అనేసి రాహుల్ గాంధీ చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ మరియు చైనా రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. విదేశాలకు ఎగుమతి చేయటం కోసం చైనాలో ముద్రించినటువంటి 30,000 ప్రపంచ మ్యాప్లను చైనా ధ్వంసం చేసింది. దీనికి కారణం ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ మరియు తైవాన్లని చైనాలో అంతర్భాగంగా చూపించకపోవటం. అరుణాచల్ ప్రదేశ్ అనేది 1972 జనవరి 20వ తేదీన భారతదేశంలో ఒక స్టేట్గా అవతరించింది. ఇది సౌత్లో అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలతోనూ, ఈస్ట్లో ఉన్నటువంటి మయన్మార్, బర్మా అని కూడా అంటాము, దానితోనూ, భూటాన్లో వెస్ట్తోనూ, నార్త్లో చైనాతోనూ సరిహద్దును కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద టెరిటరీని చైనా సౌత్ టిబెట్లో భాగం అనేసి అంటుంది. 1914 ట్రీటీ ప్రకారం మెక్మోహన్ లైన్ ఇది అరుణాచల్ ప్రదేశ్కి నార్థన్ బార్డర్లో చూపిస్తోంది. 1914 ట్రీటీ ఎవరెవరి మధ్య జరిగింది? యునైటెడ్ కింగ్డమ్కి మరియు టిబెటన్ గవర్నమెంట్కి మధ్య జరిగింది. దాన్ని ఇప్పటికీ కూడా చైనా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ టెరిటరీ అంతా కూడా ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తైవాన్ మరియు ఈ అరుణాచల్ ప్రదేశ్ రెండూ కూడా చైనాలో భాగం కాదు అన్నట్టు ముద్రించినటువంటి ప్రపంచ మ్యాప్లను చైనా ధ్వంసం చేసింది. ఈ మ్యాపుల్లో తైవాన్ని ప్రత్యేక దేశంగా పేర్కొనడంతో పాటు భారత్ చైనా సరిహద్దును కూడా తప్పుగా చూపించారు అని చెప్పేసి ఈ మ్యాప్లు ధ్వంసం చేశాము అనేసి చెప్పుకున్నారు. దీనికి కారణంగా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత మాకు చాలా ముఖ్యమైంది, అందువల్ల ఈ చర్య సబబే అనేసి వాళ్ళు సమర్థించుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యువికా ప్రోగ్రామ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అంతరిక్ష పరిజ్ఞానం మీద విద్యార్థులకి అవగాహన కల్పించేందుకోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్, యువ శాస్త్రవేత్తల కార్యక్రమం అయినటువంటి యువికా, యువ విజ్ఞాని కార్యక్రమం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం యొక్క విజన్ అయినటువంటి జై విజ్ఞాన్ జై అనుసంధాన్ పేరుతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని కింద 3 విభాగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అవి స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, అలాగే స్పేస్ అప్లికేషన్స్. ఈ 3 విభాగాల్లో విద్యార్థులకు అవగాహన అనేది కల్పిస్తారు. ఈ యువికా ప్రోగ్రాం కింద ప్రతి స్టేట్ మరియు యూనియన్ టెరిటరీ నుంచి 3 స్టూడెంట్స్ని ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. ఆ 3 స్టూడెంట్స్ సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్ఈ కావచ్చు, స్టేట్ సిలబస్కి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. 2018-19లో 9వ తరగతి చదివి 10వ తరగతికి వెళ్ళే వాళ్ళు దీనికి అర్హులు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం అందులో ఉన్నటువంటి సెక్షన్ 90 కింద మనం పోలవరం ప్రాజెక్ట్ని చదువుకుంటాము. ఈ పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించటం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద తెలంగాణ ఏమంటోంది? పోలవరం ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసే నీటి సామర్థ్యం అనేది గరిష్టంగా 36 లక్షల క్యూసెక్లు 36 లక్షల క్యూసెక్లు ఉంటుంది అనేసి 2005లో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు దీనికి మంజూరు చేసింది. ఇప్పుడేమో దాని గరిష్ట నీటి విలువ సామర్థ్యంలో చాలా మార్పులు వచ్చాయి. 50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసేలాగా డ్యామ్ ఆకృతి కొలమానాల్లో మార్పులు చేశారు. దీనివల్ల మా తెలంగాణ ప్రజల మీద
జీవ సంపద మీద, పర్యావరణం మీద కూడా ప్రభావం పడుతుంది అనేసి తెలంగాణ తెలిపింది. అలాగే ఈ పోలవరం ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టు హోదా అంశం మీద మేము లిఖితపూర్వకమైనటువంటి వివరణ దాఖలు చేయటానికి మాకు అవకాశం కల్పించాలి అనేసి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అలాగే షెడ్యూల్ 9 మరియు 10లో ఆస్తుల విభజన, షెడ్యూల్ 13లో ఉన్నటువంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల ఏర్పాటు, ఉద్యోగుల విభజన, కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం, అసెంబ్లీ సీట్ల పెంపు, ఈ అంశాల మీద తెలంగాణ యొక్క అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావటం జరిగింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ 9లో ఏముంది, షెడ్యూల్ 10లో ఏముంది, షెడ్యూల్ 13లో ఏముంది అన్నది మనం ఒక్కసారి చూద్దాం. షెడ్యూల్ 9. ఈ షెడ్యూల్ 9లో ఏమున్నాయి? 89 కార్పొరేషన్స్ ఉండేవి మొదట్లో. దానికి ఇంకొక 2 కార్పొరేషన్స్ కలిపి ఇప్పుడు 91 కార్పొరేషన్స్ ఉన్నాయి. సెక్షన్ 68 ఏం చెప్తుంది? ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఎలా డివైడ్ చేయాలి అనేసి చెప్తోంది. ఎలా డివైడ్ చేయాలి? వీటిని డివైడ్ చేసేటప్పుడు సెక్షన్ 53 ప్రకారం వీటిని డివైడ్ చేయాలి. అయితే సెక్షన్ 53 ఏంటి? సెక్షన్ 53లో ఒకటి వచ్చేసి తెలంగాణలో కనుక జాగ్రఫికల్గా ఒక ల్యాండ్ లొకేట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఆ అసెట్ అనేది తెలంగాణకు వెళ్తుంది. రెండవది వచ్చేసి ల్యాండ్ కనుక ఏపీలో లొకేట్ అయ్యి ఉంటే ఆ అసెట్ వచ్చేసి ఏపీకి వెళ్తుంది. అలా కాకుండా అవుట్ సైడ్ ఏపీ అంటే ఢిల్లీలో కానీ ఎక్కడైనా కావచ్చు, అవుట్ సైడ్ ఏపీలో ఉంటే కనుక ఆ అసెట్ని 2 రాష్ట్రాలు కూడా పాపులేషన్ బేస్ మీద డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగవది వచ్చేసి హెడ్ క్వార్టర్స్. ఈ హెడ్ క్వార్టర్స్ని కూడా పాపులేషన్ బేస్డ్ మీద విభజించటం జరుగుతుంది. సెక్షన్ 2 సబ్ క్లాస్ హెచ్ దీని ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం ఏపీ మరియు తెలంగాణ యొక్క రేషియో ఏపీలో 58.32% మంది ఉంటే టీఎస్లో 41.68% మంది, అంటే దాదాపుగా 58:42 పద్ధతిలో పాపులేషన్ బేస్లో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ షెడ్యూల్ 9 కింద షీలా బిడే కమిటీని తీసుకురావటం జరిగింది. ఈ షీలా బిడే కమిటీ ఏంటి? ఈ షీలా బిడే కమిటీ అనేది 2 స్టేట్స్కి మధ్య ఉన్నటువంటి ఆస్తుల్ని పంపిణీ చేస్తుంది. అయితే ఈ 4వ అంశమైనటువంటి హెడ్ క్వార్టర్స్, ఈ హెడ్ క్వార్టర్స్ అన్నదానికి డెఫినేషన్ ఇవ్వాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఇది కోరింది. ఏపీ ఏమో తెలంగాణలో మాకు 14 అసెట్స్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి అనేసి క్లెయిమ్ చేస్తే, తెలంగాణ మాత్రం కాదు కేవలం 3 మాత్రమే హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి అనేసి చెప్తోంది. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 10 గురించి. ఈ షెడ్యూల్ 10 కింద బేసిక్గా సర్వీస్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వస్తాయి. ఏపీ పోలీస్ అకాడమీ కానివ్వండి, తెలుగు అకాడమీ కానివ్వండి, ఫారెస్ట్ అకాడమీ కానివ్వండి, ఇలాంటి సర్వీస్ సెక్టార్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ దీని కిందికి వస్తాయి. ఇనీషియల్గా ఇందులో 107 ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి, ఇప్పుడు 142 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ 142 ఇన్స్టిట్యూషన్స్ కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 75 కిందికి వస్తాయి. ఈ 75 ఏం చెప్తోంది? ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా 1 ఇయర్ పాటు నార్మల్గానే కంటిన్యూ చేస్తాయి. 1 ఇయర్ తర్వాత 2 స్టేట్స్ గవర్నమెంట్స్ కూడా ఈ సర్వీసెస్ని ఎలా కంటిన్యూ చేయాలి అనేసి ఒక అగ్రిమెంట్కి రావాల్సి ఉంటుంది. అంటే ఈ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు ఒక రాష్ట్రంలో ఉంటే ఇంకొక రాష్ట్రానికి తన సేవలు కొనసాగించాలి అనేసి చెప్తోంది తప్ప ఆస్తులు అప్పుల్ని పంచాలి అనేసి చెప్పట్లేదు. మనకి షెడ్యూల్ 10 ఇది సెక్షన్ 75 ప్రకారం డివిజన్ అనేది ఇక్కడ చెప్పట్లేదు, కేవలం ఒక అగ్రిమెంట్కి రావాలి అని మాత్రమే చెప్తోంది. కానీ షెడ్యూల్ 9లో ఏం చెప్తోంది? పాపులేషన్ని బట్టి కానీ లేకపోతే ఆ ప్లేస్ని బట్టి కానీ వాటిని డివైడ్ చేయాలి అనేసి చెప్తోంది. షెడ్యూల్ 9లో డివిజన్ ప్రస్తావన ఉంది, కానీ షెడ్యూల్ 10లో డివిజన్ ప్రస్తావన అనేది లేదు. అలాగే సెక్షన్ 82 అనేది ఉంది మనకి. ఈ సెక్షన్ 82 ప్రకారం ఏంటి? 9th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని డివైడ్ చేయటం. 1 ఇయర్ పాటు వాళ్ళిద్దరూ కంటిన్యూ అవుతారు. 1 ఇయర్ పూర్తయిన తర్వాత ఎంప్లాయీస్ని ఎలా, ఏ బేసిస్ మీద వాళ్ళని డివైడ్ చేయాలి అనేసి సెక్షన్ 82 చెప్తుంది. అలాగే షెడ్యూల్ 13 కింద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి.
దీని కింద 11 ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చారు. వీటన్నింటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ ఇస్తుంది. ఈ 11 ఇన్స్టిట్యూషన్స్ని కంప్లీట్ చేయాలి అంటే 12,300 కోట్లు అవసరమవుతాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు కేవలం 845 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ 11 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆంధ్రాకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా లేవు. అన్ని పెద్ద రాష్ట్రాల్లో కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కడుతున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నాయి? ఒకటి వచ్చేసి రైల్వే జోన్స్ ఇష్యూ. మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్ని వైజాగ్లో తీసుకొస్తున్నారు. రెండవది వచ్చేసి దుగరాజపట్నం పోర్ట్. ఈ దుగరాజపట్నం పోర్ట్ అనేది ఒక మేజర్ పోర్టుగా ఉండాలి అనేసి అన్నారు. మనకి టోటల్గా చూసుకుంటే ఒక్క దుగరాజపట్నంకి మాత్రమే టైం లైన్ అనేది పెట్టారు. 2018 చివరి నాటికి ఫస్ట్ ఫేజ్ దీనికి కంప్లీట్ అయ్యి ఉండాలి అనేసి ఉంది చట్టంలో. కానీ అసలు దుగరాజపట్నంని నిర్మించనే లేదు. దీనికి రీజన్ ఏం చెప్తారు? దగ్గరలోనే ఇస్రో ఉంది మనకి శ్రీహరికోటలో. దీనికి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, అలాగే ఎకనామికల్గా వయబుల్ కాదు ఈ ప్లేస్ అనేసి దీన్ని దుగరాజపట్నం పోర్టును రిజెక్ట్ చేశారు. పోనీ దీని బదులు మాకు రామాయపట్నంలో పోర్టు నిర్మించండి అనేసి అడిగారు. కానీ దీని గురించి కూడా కేంద్రం పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి కడప స్టీల్ ప్లాంట్. ఈ కడప స్టీల్ ప్లాంట్ కూడా ఫినాన్షియల్గా వయబుల్ కాదు అని చెప్పేసి కేంద్రం కడప స్టీల్ ప్లాంట్ని పట్టించుకోలేదు. ఇక్కడ ఒకవేళ స్టీల్ని ప్రొడ్యూస్ చేసినా కూడా అది హై క్వాలిటీగా ఉండదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నెగ్లెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేయటం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మనకి తిరుపతిలో, విశాఖపట్నంలో మరియు విజయవాడ, గన్నవరం, వీటిలో మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ వైజాగ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కేవలం నేవల్ ఎయిర్పోర్ట్. అలాగే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ విజయనగరం దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో మెట్రో తీసుకురావాలి అని చెప్పేసి, ఇది కూడా గుంటూరు, వైజాగ్ మరియు తెనాలి రీజియన్లో మధ్యలో అమరావతి కూడా కలుస్తుంది. కానీ ఒక మెట్రో కనుక నిర్మించాలి అంటే మినిమం 50 lakhs పాపులేషన్ ఉండాలి. కానీ అక్కడ అంతమంది లేరు కాబట్టి నెగ్లెక్ట్ చేశారు. ఇవన్నీ కూడా షెడ్యూల్ 13 కింద చదువుకుంటాము. తెలంగాణ ఏం చెప్తోంది? వీటన్నింటికీ సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము, కానీ ఏపీ మాత్రం వీటికి కట్టుబడి లేదు అనేసి చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 26, ఈ సెక్షన్ 26లో చెప్పినట్టుగా తెలంగాణలో అసెంబ్లీ సీట్లని 119 నుంచి 153కు పెంచాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది తెలంగాణ. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ అనేది పాత హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన ఆస్తి. నిజాం దాన్ని కట్టిస్తే ఆ భవనం బాగుంది అని చెప్పేసి నెహ్రూ దాన్ని తీసుకోవటం జరిగింది. దాని ప్రకారం చూస్తే అది తెలంగాణకు సంబంధించిన ఆస్తి కాబట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య విభజించకూడదు అనేసి అంటోంది. అలాగే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 54 ఎకరాల్ని గుర్తించి రైల్వేకి ఉచితంగా ఇవ్వడానికి కూడా అంగీకరించింది. కాబట్టి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలాగా ఉత్తర్వులు జారీ చేయాలి అనేసి అడుగుతోంది. అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 12 ప్రకారం సింగరేణి కాలరీస్కి సంబంధించి 51% వచ్చేసి తెలంగాణకి వాటా ఇచ్చి మిగిలిన 49% వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది అందులో. అందువల్ల అందులో ఉన్నటువంటి 81.54% ఈక్విటీని కూడా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య 51-49%గా పంపిణీ చేయాలి అనేసి అడుగుతోంది. అలాగే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి అనేసి అడుగుతోంది. ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం 1823.2 కోట్లతో డిపిఆర్ అనేది మేము సమర్పించాము. కానీ ఇప్పటి వరకు మాకు 10 కోట్లు మాత్రమే వచ్చింది. ఆ నిధుల్ని కూడా విడుదల చేయించాలి అని చెప్పేసి. అలాగే ప్రాణహిత కాళేశ్వరం, అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కూడా జాతీయ హోదా కల్పించాలి అనేసి విజ్ఞప్తి చేసింది. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.